ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. మీ అందరికీ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో శాస్త్రోత్తరంగా దేవీ నవరాత్రులు ఎలా చేయాలో వివరిస్తాను. అలాగే అమ్మతో నా అనుభవాలు కూడా మీతో పంచుకుంటాను. ఎవరైనా కొత్తగా దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం నుండి మొదలు పెట్టాలనుకునే వారికి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు కొన్ని సందేహాలు ఉండొచ్చు. అందులో ముఖ్యంగా అఖండ దీపం, కలశ స్థాపన పెట్టుకోవచ్చా లేదా ఏమైనా ఆనవాయితీ ఉండాలా అని. 9 రోజులలో మీరు ఎటువంటి ప్రయాణాలకు పోకుండా ఇంట్లోనే ఉండి చక్కగా సమయానికి ఉదయం సాయంత్రం పూజ నిర్వహించుకునేలా ఉంటే ఖచ్చితంగా కలశ స్థాపన చేసుకొని పూజించవచ్చు. అలాగే అఖండ దీపం కూడా మీరైనా లేదా మీ ఇంట్లో వారైనా ఇంట్లో ఉండి దీపాన్ని కాపాడుకోగలం అంటే చక్కగా అఖండ దీపం పెట్టి పూజించవచ్చు. అఖండ దీపం ఎలా వెలిగించాలో, వత్తి ఎలా మార్చాలో, మధ్యలో కొండెక్కితే ఏమైనా దోషం వస్తుందేమో అనే సందేహాలకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. కలశం, అఖండ దీపం పెట్టుకొని పూజించినట్లయితే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అందులో ముఖ్యంగా బ్రహ్మచర్యం. అలాగే ఇంట్లో అందరూ శాకాహారులై ఉండాలి. మనం తినే ఆహారం కూడా సాత్వికంగా తీసుకోవాలి. అలాగే ఉల్లి, వెల్లుల్లి ఈ 9 రోజులు తినకూడదు. దీక్ష చేసేవారిని అస్సలు నొప్పించకూడదు. అమ్మ స్వరూపంగా భావించాలి. అదేవిధంగా దీక్ష చేసేవారు కూడా ఇతరులను నొప్పించకూడదు. ఉపవాసం చేసేవారు వారి శక్తి కొద్దీ చేయవచ్చు. కఠినంగా ఉపవాసం చేయడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకసారి ఆహారం తీసుకొని మిగిలిన టైంలో పాలు, పండ్లు తీసుకోవచ్చు. మీకు ఇక్కడ మరొక సందేహం రావచ్చు. ఉపవాసం ఉంటేనే నవరాత్రుల పూజ చేయాలా అని. అలా ఏమి కాదండి. సాత్విక ఆహారం తీసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇక్కడ సాత్విక ఆహారం తీసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ ఆహారం కడుపు నిండా తీసుకోవడం వల్ల మన శరీరం మనకు సహకరించక బద్ధకం వస్తుంది. దీనివలన మనం పూజను శ్రద్ధగా చేయలేము. మీ ఇంట్లో లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, లలితాదేవి అమ్మవార్లలో ఏ చిత్రపటం అయినా పెట్టి పూజించవచ్చు. లేదా బయట మనకు షాప్లో మట్టి విగ్రహాలు లభిస్తూ ఉంటాయి. అవి పెట్టుకొని కూడా పూజించవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈలోపు మన ఇంటిని పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. మొదటి రోజు చక్కగా ఇంటికి మామిడి, వేపతోరణాలు కట్టుకోవాలి. ఎక్కువగా వేపతోరణాలు కట్టుకునేలా చూసుకోవాలి. ఎందుకంటే అమ్మకి వేపాకులంటే ఎంతో ఇష్టం. అమ్మవారిని పూజించే స్థలంలో ఒక ఎత్తుబల్లా వేసి కొత్తగా తీసుకున్న ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమలతో షట్కోణం లేదా అష్టదళ పద్మం ముగ్గు వేసి బియ్యం పోసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. కలశం, అఖండ దీపం పెట్టుకునే స్థలంలో కూడా కొద్దిగా బియ్యం పోసి పెట్టుకోవాలి. ఘటస్థాపన చేయాలనుకునే వారు కూడా 9 మట్టి మూకుడులు తీసుకొని పుట్టమట్టి లేదా ఎవ్వరూ తొక్కని మట్టి వేసి ఒక 5 గంటలు నానబెట్టుకున్న నవధాన్యాలు వేసుకోవాలి. నవరాత్రి దీక్ష చేసేవారు ఒక ఎర్రని కండువ వేసుకునేలా చూసుకోండి. మేము జాబ్కి వెళ్ళాలి, కండువ వేసుకోవడం కుదరదు అనేవారు కనీసం పూజ చేసుకునే సమయంలో ధరించండి. చేతికి మామిడాకుతో కూడిన పసుపు కొమ్మును కట్టుకోవాలి. మొదటి రోజు అమ్మవారిని షోడశోపచార పూజతో ఆహ్వానించాలి. మిగతా రోజులు కూడా అమ్మవారిని మనం 9 అవతారాలలో పూజిస్తాం కాబట్టి ప్రతిరోజు ఆ అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించాలి. అమ్మవారి పూజలో ఎక్కువగా ఎర్రటి పువ్వులు, ఎర్రని అక్షింతలు వాడడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది.
నవరాత్రి దీక్ష పూజలో కుమారి పూజ చేయడం ద్వారా మరింత ఫలితం లభిస్తుంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ రోజు 2 నుండి 9 సంవత్సరాల లోపు ఆడపిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి వారి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి వారికి ఇష్టమైన పదార్థం తినిపించాలి. మీ శక్తి కొలది వారికి ఇష్టమైన వస్తువులు, బట్టలు పెట్టవచ్చు. పూజ అయిపోయాక చిన్నపిల్లలైనా కూడా వారి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ 9 రోజులు కూడా కుంకుమార్చన తప్పకుండా చేసుకోండి. ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహం లేదా శ్రీచక్రం లేదా పసుపుతో గౌరీదేవిని చేసుకొని చుట్టూ 9 నిమ్మకాయలు పెట్టుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా మీరు చేసిన కుంకుమ పూజలో కుంకుమను మీరు నుదుటిన ధరించవద్దు. అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత కుంకుమను ప్రసాదంగా తీసుకొని ధరించాలి. అమ్మవారికి ఉద్వాసన 12వ తారీఖు సాయంత్రం చెప్పవచ్చు లేదా 13వ తారీఖున కూడా చెప్పవచ్చు. ఈ 9 రోజులు కూడా అమ్మవారి చిత్రపటం, కలశం, అఖండ దీపం, అమ్మవారి విగ్రహం, కుంకుమ పూజ చేసే ప్లేటు పొరపాటున కూడా కదిలించకూడదు. కదిలిస్తే ఉద్వాసన చెప్పినట్లే. మీరు చేసే ప్రతి పని ప్రతిరోజు పూజ ప్రేమతో భక్తితో నిర్వహించండి. అప్పుడు ఖచ్చితంగా అమ్మ మనకు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి మనం అమ్మకు దగ్గరైనా లేదా అమ్మ గొడుగులోకి చేరినా మనకు ఏం కావాలో మనం అడగడం అవసరం లేదు. మనకు ఏం కావాలో అమ్మే కన్నబిడ్డలాగా చూసుకుంటుంది. నవరాత్రి పూజ చేసి అమ్మకు దగ్గరైన వారు ఎంతోమంది, అందులో మా కుటుంబం ఒకటి. చెప్పిన దానికంటేనే చేస్తేనే ఆ అనుభవం తెలుస్తుంది. 9 రోజులు చేయలేని వారు చివరి నుండి 3, 5, 7, 9 రోజులు చేసుకోవచ్చు. ఈ 9 రోజుల మధ్యలో ఏమైనా ఆటంకం వస్తుందని అనుకుంటే కలశం, అఖండ దీపం జోలికి అసలు వెళ్ళకూడదు. విగ్రహం పెట్టుకొని పూజించేవారు అమ్మవారిని రోజు ఒక అలంకారం చేసి పూజించవచ్చు. మనకు అలంకారాలు శ్రీశైలంలో ఒకలాగా, విజయవాడ, వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడులలో ఒకలాగా చేస్తూ ఉంటారు. మనం ఎంచుకున్న పద్ధతిని బట్టి అలంకారాలు నిర్వహించుకోవాలి. విజయవాడ, వరంగల్ భద్రకాళి గుడులలో చేసే అలంకారాలలో పెద్దగా తేడా ఏమీ కనిపించదు. విజయవాడలో అమ్మవారిని మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. 2వ రోజు గాయత్రీదేవిగా, 3వ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు లలిత త్రిపుర సుందరీ దేవిగా, 5వ రోజు మహాచండిగా, 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా, 7వ రోజు శ్రీ సరస్వతీదేవిగా, 8వ రోజు శ్రీ దుర్గాదేవిగా, 9వ రోజు మహిషాసుర మర్దినిగా, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అదే శ్రీశైలంలో అయితే శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాదుర్గా, సిద్ధిదాయిని ఇలా నవదుర్గా రూపంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారు దర్శనమిస్తారు. ఆఖరి రోజు అమ్మవారికి చీర, ఒడిబియ్యం మీ శక్తి కొద్దీ పోయండి. ఈ నవరాత్రులలో సమయపాలన పాటించినట్లయితే పూజా ఫలం మరింత లభిస్తుంది. అంటే ఖచ్చితంగా ఉదయం 6 గంటలకి, సాయంత్రం 7 గంటలకి అనుకొని ప్రతిరోజు అదే పాటించేలా చూసుకోండి. మీకు కుదిరితే అమ్మవారికి హోమం కూడా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర పట్ల ఎక్కడైనా హోమం చేసినట్లయితే తప్పకుండా పాల్గొనండి. అసలు ఇదేమి మా వల్ల కాదు అనుకుంటే కలశం,
అఖండ దీపం మేము పెట్టలేము, కానీ పూజ చేసుకోవాలని ఉంది అలా అనుకునేవారు ఏం బాధపడవద్దు. మీరు కూడా కలశం, అఖండ దీపం పెట్టకుండా మిగతావన్నీ నిర్విఘ్నంగా చేసుకోండి. నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఈ 9 రోజులు కూడా మన ఇంటిని అమ్మవారి దేవాలయంగా భావించి శుభ్రంగా ఉంచుకోవాలి. మనమైనా లేదా ఎవరైనా మన ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కొని రావాలి. మనం మొదటి రోజు కట్టిన మామిడి, వేప తోరణాలు తొందరగా వాడిపోయినట్లయితే అవి తీసి ఒక సంచిలో పెట్టుకొని కొత్తవి మళ్ళీ కట్టుకోవాలి. ఈ 9 రోజులు కూడా గుమ్మానికి కట్టిన తోరణాలు, అమ్మవారికి వాడిన పూలు, నిర్మాల్యం మధ్యలో అస్సలు బయట పడవేయద్దు. అన్నీ ఒక సంచిలో భద్రపరుచుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పాక పారే నీళ్ళల్లో కలిపివేయవచ్చు. అమ్మవారు స్తోత్రప్రియ కాబట్టి 9 రోజులు కూడా మీకు వచ్చిన శ్లోకాలు పఠించండి. లలితా సహస్రనామం వస్తే అది కూడా పఠించండి, లేదా ఆడియో పెట్టుకొని అయినా వినవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అఖండ దీపానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నవరాత్రుల కోసం కావలసిన పూజా సామాగ్రి గురించి తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః.